పెర్త్ టెస్ట్లో టీమిండియా ఓ రేంజ్లో ఆడింది. ఆతిథ్య జట్టును కంగు తినిపించింది. కానీ ఆడిలైడ్ ఓవర్లో మాత్రం అదే మ్యాజిక్ను కంటిన్యూ చేయలేకపోతోంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగినా ఆకట్టుకోలేకపోతోంది. తొలి రోజు నుంచే భారత జట్టు తేలిపోయింది. రెండో రోజు ఆటలోనూ డిసప్పాయింట్ చేసింది. ఆసీస్ బ్యాటర్స్ బౌలర్స్ ముందు నిలవలేకపోయింది. పెర్త్ టెస్ట్లో గెలిచిన జట్టేనా ఇది అనుకునేలా టీమిండియా ఆట తీరు సాగుతోంది. నిజానికి వికెట్ నష్టానికి 86 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్కు ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. క్రీజులో సెటిల్ అయినట్టే కనిపించిన ఓపెనర్ మెక్స్వీనేను పెవిలియన్ పంపాడు. కాసేపటికే మాజీ కెప్టెన్ స్మిత్ను కూడా అవుట్ చేశాడు. ఈ దశలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. లబుషేన్, ట్రావిస్ హెడ్ పార్ట్నర్షిప్ను త్వరగా బ్రేక్ చేయలేకపోయారు. అయితే 5వ వికెట్కు 65 పరుగులు జోడించాక లబుషేన్ పెవిలియన్ చేరాడు. మిచెల్ మార్ష్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం తగ్గేదే లేదన్నాడు. బ్యాట్ పవర్ చూపించాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రౌండ్లో విధ్వంసమే సృష్టించాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియా స్కోర్ను 300 దాటించాడు. కొత్త బంతిని తీసుకున్నాక భారత బౌలర్లు ఇంపాక్ట్ చూపించారు. చివరకు ఆసీస్ 337 పరుగులకు ఆలౌట్ అయింది. 140 పరుగులతో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ 4 వికెట్ల చొప్పున సాధించారు. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు. 157 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న రాహుల్ త్వరగా అవుట్ అయ్యాడు. 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ టచ్లో ఉన్నట్టే కనిపించారు. కానీ 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. 11 పరుగులకే పరిమితమయ్యాడు. మిడిల్ ఆర్డర్లో బరిలో దిగిన రోహిత్ కూడా ఉసూరు మనిపించాడు. 6 పరుగులే చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 28, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంకా 29 పరుగులు వెనుకబడింది. ప్రస్తుతం రోహిత్ సేన కష్టాల్లో ఉంది. తొలి ఇన్నింగ్స్ లోటును అధిగమించి లీడ్ను సాధించాలి. బ్యాటింగ్ భారమంతా ఇప్పుడు రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి మీదే ఉంది. ఇద్దరు అద్భుతాలు చేస్తేనే ఆసీస్కు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే సిరీస్ 1-1తో సమం అవ్వడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆసీస్లో కాన్ఫిడెన్స్ పెరిగిందంటున్నారు. ఆతిథ్య జట్టు బౌలర్లను ఎదుర్కోవడంలో పంత్, నితీష్కు సవాల్ తప్పదంటున్నారు. కానీ ఇద్దరూ ఫియర్లెస్ క్రికెట్ ఆడతారని గుర్తు చేస్తున్నారు. భారీ పార్ట్నర్షిప్ను నమోదు చేస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. లేదంటే మూడో రోజే ఆట ముగుస్తుందంటున్నారు.